ఐవీఎఫ్ సైకిల్ వెళ్ళిన కపుల్స్ ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అవుతే దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇంకేం ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి అనేది డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైతే మనకు ఒక ఐవీఎఫ్ సైకిల్లో ఎంబ్రియో ఫార్మేషన్ అవ్వదో దానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో దానికి రీజన్ అనేది మనకు ఐడెంటిఫై అయింది అంటే దాన్ని బట్టి ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఉదాహరణకు కొంతమందికి ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు, కొంతమందికి స్పర్మ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు, కొంతమందికి మనకు ఎగ్ స్పర్మ్ బాగున్నా కూడా ఎంబ్రియో ఫార్మేషన్ అవ్వకపోవచ్చు. సో ఇలాంటి కపుల్స్కి కొన్ని టెస్ట్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మనం మెయిన్గా గమనించినట్టయితే నెక్స్ట్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ ప్లాన్ చేసే ముందు కొంతమంది కపుల్స్లో జెనెటిక్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకొని ముందుకెళ్ళడం ఇంపార్టెంట్ అన్నమాట. ఇదే కాకుండా నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్ ముందుకెళ్తున్నప్పుడు దానిలో మనము కొన్నిసార్లు ఇంజెక్షన్ మెడికేషన్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. కొంతమందిలో ఐవీఎఫ్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో సెకండ్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్లో ప్లాన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సైకిల్లో మనకు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎంబ్రియో మనకు ఫామ్ అవ్వలేదు అనడానికి ప్రాబబుల్ రీజన్ ఏముండొచ్చు అనేది చూసుకొని నెక్స్ట్ సైకిల్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీంతో పాటు మనకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నమాట. సో మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్లాన్ చేస్తూ డైట్ ఇంప్రూవ్ చేసుకొని కమింగ్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ విత్ ప్రాపర్ మెడికేషన్ ప్లాన్ చేసినట్టయితే మనకు బెటర్ ఛాన్సెస్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ.